వరకు పెడుతున్నారు కాబట్టి పండగ వాతావరణం లాగా ఉంది మాకైతే. లాస్ట్ April 19th నుంచి స్టార్ట్ చేసాము. సో వీళ్ళకి అప్ టు ఈ మే మంత్ ఎండ్ వరకు అనుకుంటున్నాము. ఇంకా సపోర్ట్ కానీ ఇంకా చేయగలిగేది ఉంటే కంటిన్యూ చేయాలనే ఒక ప్రపోజల్ ఉంది. కానీ బట్ హౌ ఫార్ అంటే తర్వాత రైనీ సీజన్ వచ్చేస్తుంది, చేయగలవా లేదా అనేది ఇట్స్ అప్ టు నేచర్ అది. సో సో అందుకని ఇది కోవిడ్లో చేశాం బాబు. కోవిడ్లో నేను మా హస్బెండ్ లేచి బయటకు వచ్చి చూస్తే రోడ్డు మీద వీళ్ళు తప్ప రెండో మనిషి కనపడేవాడు కాదు. అదే ఏంటి ఇట్లా జరుగుతుందని చెప్పి అప్పుడు ఒకసారి చేశాము. సో మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చాక దే ఆర్ పొద్దున్నే లేచి వచ్చేస్తారు. వాళ్ళు వండుకుంటారో వండుకోరో ఏంటి అనేది మనకెవరు తెలీదు. సో మనం ఏదన్నా వాళ్ళకి 8:30, 9కి మనం ఒక బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ పెడదాం వాళ్ళకి అని ఒక ఆలోచన వచ్చింది. ఇట్ స్టార్టెడ్ విత్ 30-40 పీపుల్ ఇనీషియల్ డేస్లో. బట్ ఇప్పుడు 100 క్రాస్ అవుతుంది, ఇప్పుడు 100+ అవుతుంది. సో వీఆర్ సో హ్యాపీ. మాకంటే ముందు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మనకి నియర్ బై వాళ్ళు కూడా మనం చెప్తున్నాం, వాళ్ళని కూడా తీసుకొని రండి, ఇది ఈ ఏరియాకే కన్స్ట్రెయింట్ కాదు అనేది కూడా మనం చెప్తున్నాము. సో అట్లాగే అందరూ కూడా పుల్ అవుతున్నారు, అందరూ వస్తున్నారు. ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ విత్ ఆల్ దిస్ కాలనీ వాసులు అందరు సపోర్ట్తో జరుగుతుంది. ఇది సంకల్పించుకున్నది వినయ్ బాబు గారు అయినా, హీఈస్ మై హస్బెండ్. బట్ విత్ ఆల్ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వచ్చి రియల్గా జెన్యున్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ సో వెల్ అండి, చాలా చాలా బాగా జరుగుతుంది. సో మీరు కూడా ప్రెజెన్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా రియల్గా చూసుంటారని తెలుస్తుంది కదా మీకు కూడా. సో యా, ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ అండి. సో మీ కాలనీలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినందుకు ఎట్లా అనిపిస్తుంది? అది కూడా జీహెచ్ఎంసీ వర్కర్స్. ఇది జిహెచ్ఎంసీలో పరిధిలోనే కాదమ్మా, యావత్ రాష్ట్రంలో కూడా చాలా మంచి ఆలోచన. ఇది నిజంగా ఏదో వాళ్ళు ఉన్నారని నేను చెప్పట్లేదు. ఈ ఆలోచన రావడం బల్సి వినయ్ గారి కుటుంబానికి, మిత్రులకు రావడం చాలా 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 గొప్ప ఆలోచన ఇది. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి, మహామహులు ముఖ్యమంత్రులు అయ్యారు, చాలా మంది ఉన్నారు, ఎవరికి ఇట్లాంటి ఆలోచన రాలేదు. వాస్తవంగా జిహెచ్ఎంసీ వర్కర్స్ ఏమంటే సఫాయి కార్మికులు, మన దినచర్య వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. ఉదయం వచ్చేస్తారు, నిజంగా కాలనీలో 4 నుంచి వచ్చేస్తారు. పాపం కొన్ని చోట్ల 3 గంటల నుంచి వస్తారు. వాళ్ళు ఏం తింటారు చెప్పండి? వాస్తవంగా ఏమీ తినరు. తినాలంటే ఒకసారి వాళ్ళకి అందుతుంది, అందదు, ఆహారం ఉంటుంది, డబ్బులు కూడా ఉండకపోవచ్చు. చాలా సందర్భాలు ఉంటాయి. మాకు తెలిసినంత వరకు వాళ్ళు దాదాపు 50, 60, 70% వరకు ఏం తినకుండానే ఇంటికి వెళ్ళి మళ్ళీ తింటారు. తినడానికి రోజు డబ్బులు ఉండవు కదా. బండి మీద టిఫిన్ తినాలన్నా రోజుకి 50, 60 రూపాయలు కావాలి. అవునా? అవి ఉంటాయి వాళ్ళ దగ్గర. నిజంగా నెలకి 2,000 ఖర్చు పెట్టగలరా వాళ్ళకు వచ్చే జీతాల్లో? వాస్తవం మాట్లాడుకుందాము. సో అట్లాంటి ఈ ఆలోచన రావటం చాలా చాలా హర్షణీయం. దీన్ని చుట్టుపక్కల ఎవరైతే ఇది చూస్తూ ఉన్నారో చాలా వరకు వ్యాప్తి జరిగింది, అందరికీ తెలిసింది. మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని చాలా కొంత సాయం చేయాలి. సాయం కాదమ్మా, ఇది ఆకలి తెచ్చటం. ఇదేమి మేము సాయం చేస్తున్నాం అనము. వాళ్ళు మనకు చాలా చేస్తున్నారు. వాళ్ళు మనకు చేసేదాంతో పోల్చుకుంటే మనం వాళ్ళకి పెట్టేది నథింగ్, జీరో. వాళ్ళు ఎంత చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు లేదు మన డే స్టార్ట్ అవ్వదు. శుభ్రం, శానిటేషన్ కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటితో ముడిపడి ఉంది మన జీవితం. ప్రతి మానవుని జీవితం, మాది మీది కాదు, అందరిది కూడా. సో వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మా ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తోచిన విధంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు వస్తారు. ఇక్కడ మేము స్టార్ట్ చేసాం ముందు సొంత డబ్బులతోటి. సో రోజుకు పుట్టినరోజునో, లేకపోతే వాళ్ళ ఫాదర్ సంవత్సరకమనో, లేకపోతే ఇంకో కార్యక్రమమనో, ఏదో ఒకటి అట్లా ఎవరి సాయం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. మేము కూడా అలా వస్తారని ఊహించలేదు. అలాగే మిగతా చోట్ల కూడా తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుంది. దీనికి గురించి ఒక సెలబ్రిటీని తీసుకుని వీలైతే మీరు దీన్ని పబ్లిసిటీ బాగా చేయాలమ్మా. ఎందుకంటే మేము చెప్పేది వాస్తవంగా ఒక సెలబ్రిటీతో మాట్లాడిస్తేనే నేను డెఫినెట్గా అది కూడా పిలుస్తాం. ఎవరైనా సెలబ్రిటీ ద్వారా అయితే తొందరగా చూస్తారు, అందరికి వెళ్తుంది. మిగతా కాలనీస్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటాయి. నెక్స్ట్ ఇయర్ నేనే ఒక కాలనీ ఆదర్శంగా తీసుకుంటా సొంతంగా. అక్కడ కూడా ఇట్లాగే వెల్కమ్ చేస్తాం. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ ఆకలి తీరుస్తాం కన్నా గొప్ప ఏముంది చెప్పండి? సఫాయి కార్మికులు, ప్రధానమంత్రి అంత స్థాయి వ్యక్తే వాళ్ళ కాళ్ళు కడిగారు. అవునా కదా? మోడీ గారు మీరు చూశారు. అలాగే ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ఎమ్మెల్యే నవీన్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి చేయాలని చాలా ఉంది, చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా
వాళ్ళతో పాటు ఉంటాం. మేము కుటుంబ సభ్యులాగానే చూస్తాం. ఏదో రోడ్డు మీద పెట్టి పంపించట్లేదు వాళ్ళకి. వాస్తవంగా వాళ్ళకి కూర్చోబెట్టి కుర్చీలు వేసి అరటిపండు, మజ్జిగ, హెల్దీ ఫుడ్, అవునా కదమ్మా, గుడ్డు, అరటిపండు, 3 రకాల టిఫిన్స్, మామూలు విషయం కాదు. ఏదో ప్లేట్లో పెట్టి అలా పంపించట్లా. వాళ్ళు కుర్చీలు వేసి, ఎందుకంటే పొద్దున్నుంచి తిరిగి వస్తారు, కూర్చోబెట్టి మనం ఇంటికి వచ్చిన అతిథిని ఎట్టాగైతే పెడతామో ఆహారం అలాగే చేస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు. దీనికి డిప్యూటీ కమిషనర్ గారు కూడా వచ్చారు, 5-6 సార్లు వచ్చారు. ఆయన కూడా నచ్చబట్టే కదా. డిప్యూటీ కమిషనర్ యూసఫ్గూడ సర్కిల్ సురేష్ గారు చాలాసార్లు వచ్చారు. వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశారు. గొప్ప విషయం ఏమిటంటే ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారే వచ్చారు, స్వయంగా వాళ్ళతో కూర్చొని భోజనం చేశారు. ఇది మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అమ్మ. అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మా కోరిక. ఎట్లా అనిపిస్తుంది జీహెచ్ఎంసీ వర్కర్స్ కి మీ కాలనీ నుంచి ఇట్లా బ్రేక్ఫాస్ట్ అప్రోచ్ చేయడం? చాలా సంతోషంగా ఉందమ్మా. ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే మన వినయ్ బాబు గారు, సత్యనారాయణ గారు వాళ్ళు ఓన్ కానీ మొత్తం వాళ్ళే పెట్టుకుందాం అని చెప్పేసి ఆలోచన చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. నేను కాలనీ ప్రెసిడెంట్, ఇంజనీర్స్ కాలనీకి. అయితే మాకు అనిపించింది ఒక్కళ్ళే కాదు, కాలనీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ నేనే వండి ఇవాళ ఎంత అవుతుందంటే చెప్పాను ఇంతేమో. నేను అప్పటికప్పుడు నేను చేసా. ఇది ఇవాళ మా అమ్మాయి బర్త్డే ఉంది, మా అమ్మాయిని చెప్తే నేను కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పేసి ఇచ్చాను. అక్కడ నుంచి అసలు ఒక్క డే కూడా ఖాళీ లేదమ్మా. ఈ మంత్ ఎండింగ్ దాకా మొత్తం ఫీల్ అయిపోయినాయి. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా సంతోషంగా కూడా ఉంది నిజంగా వాళ్ళకి చేయడం. వాళ్ళందరూ కంట్రిబ్యూషన్ ఇచ్చేస్తున్నారు డైలీ, చేతి పడకుండా అందరూ వాలంటరీగా ఎవరో ఒకళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా నడిచిపోతానే ఉంది. అది ఎప్పటి వరకు నడుస్తుందో అప్పటి వరకు చేస్తారు. మా కోరిక అదే. ఇది చూసి అందరూ కూడా స్టార్ట్ చేయాలి. ప్రతి కాలనీ కూడా ఇలా స్టార్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఫుడ్ పెట్టడంలో పెద్ద ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా, తక్కువ కాస్ట్లో. ఎస్పెషల్లీ మార్నింగ్ టైం పెట్టడం అనేది అది చాలా ఉపయోగం వాళ్ళకి. అది ఎందుకంటే వాళ్ళు బయట తినాలంటే కనీసం 50-70 రూపాయలు అవుతుంది కనీసం, తెచ్చుకోలేరు. అవును, మజ్జిగ ఇస్తున్నాం. చాలా హెల్తీ ఫుడ్ వాళ్ళకి. ఒక స్వీట్, 2 టిఫిన్స్. అంటే ఓన్లీ సమ్మర్ కానీ ఇప్పుడు అనుకున్నామమ్మా, అప్పుడు మళ్ళీ ఆలోచించాలి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఫర్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ అంటే అనాథాశ్రమంకి, లైక్ రోడ్డు మీద ఉండే పీపుల్స్ కి, రోడ్ సైడ్ ఉండే పీపుల్స్ కి డొనేట్ చేస్తారు. వై? బికాస్ జిహెచ్ఎంసీ వర్కర్స్. ఇది బాగుంది మేడం, అందుకని చెప్పి మేము ఇటు మొగ్గు చూపాము. కంపల్సరీ ఇది బాగుందని చెప్పి స్పాన్సరింగ్ చేసింది కూడా. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ ఇట్లా అందరూ వచ్చి? జిహెచ్ఎంసీ వర్కర్స్ అంటే వాళ్ళు మార్నింగ్ లేచి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చుట్టూతా ఇంకా బయట అంతా శుభ్రంగా ఉండాలి కదండి. వాళ్ళు ఆ పని చేసి వస్తారు కాబట్టి వాళ్ళకి మనం ఒకరోజు ఇస్తే బాగుంది. సమ్మర్ హాల్ సీజన్ లో వాళ్ళకి కూడా ఒక హెల్దీ ఫుడ్ రావాలని గ్రేట్ ఐడియా రావడమే. అవును మేడం, అదే అంతేనండి. మేము ఒక ఇది చిన్న కార్యక్రమం. అంటే మనం బాగుంటే కాదు, మన చుట్టూ పరిసరాలు కూడా బాగుండే మేడం, అదే కాన్సెప్ట్. మన చుట్టూతా ఉన్న వాళ్ళందరూ పనిచేస్తేనే కదా, అందరూ కలిసి పనిచేస్తేనే ముందుకెళ్తాం దేనికైనా. మన ఫ్యామిలీ కానీ, సొసైటీ, మన రాష్ట్రం, దేశం అట్లా ముందుకెళ్తాం. అందుకని నేను ప్రైమరీ టీచర్, ఆల్ సబ్జెక్ట్స్. గవర్నమెంట్ స్కూల్. ఐఎమ్ ఆల్సో కాంట్రాక్టర్. అంటే ఓన్లీ వెడ్డింగ్ యానివర్సరీకేనా డొనేట్ చేస్తారు? మా బాబులు బర్త్డేస్, 2 బాబులు నాకు, వాళ్ళ బర్త్డేస్కి, మా బర్త్డేస్కి, వెడ్డింగ్ యానివర్సరీ ఈ కంపల్సరీ ఎక్కడ చోట ఏదో రకంగా డొనేషన్. ఇదే కాలనీ అమ్మ ఇది? మధురానగర్ కాలనీ అమ్మ. ఇక్కడికి వచ్చి ఇది చేస్తాం. మా బాబుగారు, వినయ్ బాబు గారు మా బాబుగారు. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఇక్కడ 3 రోజులు నరసింహరావు ఇక్కడే ఉంటాం. ఇది మన ఈ కాలనీ, ఇంజనీర్స్ కాలనీ, జేపీ నగర్, కేఎస్ఆర్ లైవ్ అందరూ కలిపి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. చేసినప్పుడు వినయ్ గారు, సత్యనారాయణ గారు వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేద్దామని మొదలుపెట్టారు. మాకు తెలిసే తల్లికి మనం ఎవరికి వాళ్ళు మంచి కార్యక్రమం కాబట్టి డైలీ ఒకళ్ళు వచ్చి స్పాన్సర్ చేస్తున్నాం. ముందు ఒకళ్ళ మీదే బడ్డీని కాకుండా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్తున్నాం.
నా వంతుగా నేను 3 రోజులు కంట్రిబ్యూట్ చేశాను. అదే మాదిరిగా ఇవాళ సతీష్ గారు ఏదో ఒక సందర్భం డోనర్ ఎవరో ఒకళ్ళు వస్తున్నారమ్మా, వాళ్ళకే వాళ్ళు స్పందించి వస్తున్నారు ఎవరికాళ్ళు. అవునమ్మా, ఇలాంటి పెళ్లి రోజు మరిన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.